అబ్బాయ ఎట్టుందా గెటప్ప మందలేందంటే రొయ్యల వ్యాపారం చేద్దామని చెప్పి చూస్తా ఉన్నా. మనకి ఎక్కువగా రొయ్యలు అవన్నీ కల్చర్ చేసేది కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి అట్ట కాబట్టి అసలు తెలుసుకుందాం దీని మందలేందో, అసలు ఎట్ట చేయాలా ఏందని. ఇదిగోండి మనం ఇప్పుడు మచిలీపట్నం దగ్గరికి వచ్చేసా. అసలు రైతులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది కల్టివేట్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు దీని మందలేందో కనుక్కుందాం, వచ్చేయండి. అబ్బాయి ఆ పొలంలోకి వచ్చేసాం. ఇదిగో ఆడొక అన్న ఉన్నారు, అన్నని అడిగి తెలుసుకుందాం అసలు దీని మందలేందో ఎట్ట చేయాలి ఏంది. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరు? వెంకటేశ్వర అండి. అన్న నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అసలు ఈ రొయ్యల గుంటలు ఎట్ట చేయాలి ఏంది అని కనుక్కోవడానికి వచ్చానన్న. ఏ ఊరు, మీరు ఎట్ట చేస్తున్నారు ఏంది కొంచెం చెప్తారు మాకు? మాది మచిలీపట్నం, కృష్ణా జిల్లా, బాంద్ర మండలం అండి. ఈ జొన్నలవరముడ గ్రామం అది. ఇక్కడ మేము పెదపట్నంలో కల్చర్ చేస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 9-10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం పెదపట్నంలో ఒక్క సంవత్సరమే. బయట నుంచి బయట చేసాండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు అన్న మొత్తం? 26 ఎకరాలు. 26 ఎకరాలు. పదండి కూర్చొని మాట్లాడుకుందాం. సరే అన్న. అన్న ఇప్పుడు రొయ్యల గుంటలు వేయాలంటే స్టార్టింగ్ ఎట్ట చేయాలి అసలు? స్టార్టింగ్ అండి, వాటర్ అంతా బయట తీసేది సార్. వాటర్ తీసుకుని భూమిని ఎండగట్టుకోవాలండి. ఎండగొట్టిన భూమిని చాలా టెస్ట్ చేయించుకుని దానికి ఏమేమి వేసుకోవాలో అవన్నీ మన ఎవరో టెక్నీషియన్ ఉంటారు కదా ప్రతి దానికి, ఆ టెక్నీషియన్ పట్టుకుని దానికి ఏమేమి ఇచ్చుకోలే, భూ సాయిల్ కానీ అలాంటివి ఇచ్చుకోవాలండి. అలా జింక్ అని, పొటాస్ అని, ప్రతి ఒక్కటి లైమ్ అని, ప్రతి ఒక్కటి వాడతారు కదా ప్రతి ఒక్కరు. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలండి. ఫాలో అయ్యి వాటర్ మనం చేసుకుని వాటర్ ప్యూరిఫికేషన్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు ట్యాంక్ రెడీ చేసుకున్నాం, దాని తర్వాత ట్యాంక్ రెడీ చేసిందంటే అదే ఇప్పుడు వాటర్ తొడకుండా అవుతే మైత్రి అని గ్యాస్ బిల్ అని ఉంటాయండి. అవి ఇచ్చేసుకుని 15 రోజుల తర్వాత మళ్ళీ మనం 10 రోజులు 15 రోజులు టెస్ట్ పెట్టుకుంటాం. 10 రోజుల్లో ఫస్ట్ టైం తర్వాత 15 రోజులు సీడ్ రెడీ చేసుకుంటాం. సీడ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనిషికి కూడా రకంగా వెళ్తూ ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎకరానికి 50,000 వేసి వాళ్ళు ఉంటారు, 1,00,000 వేసి ఉంటారు. నేను వచ్చి 3 లక్షలు వేసి ఎకరానికి. మాది ఈసారి అంటే మాకు 25-30 సంవత్సరాల నుంచి మా నాన్నగారి కాడి నుంచి టైగర్ సీడ్ వ్యాపారం కల్చర్లో ఉన్నాం మేము. కానీ 9-10 సంవత్సరాల మధ్యలో ఇలాగ మనం ఈ వనామీ చేస్తున్నామండి. వనామీ మేము ఇప్పుడు కొంచెం దీని గురించి అవగాహన వచ్చిన తర్వాత కొంచెం సీడ్ ఎక్కువ వేసి ఒక ఎకరానికి 3 లక్షలు వేసామండి. ఈసారి నెంబరింగ్ బాగా కాసింది. ఎన్ని ఎకరాలు వేసారన్న మొత్తం? మొత్తం 26 ఎకరాలు వేసేసామండి. అంతా కూడా బాగానే ఉందండి. ఇప్పుడు సీడ్ వేసిన తర్వాత దాన్ని ఎట్ట కాపాడుకోవాలి? ఎట్ట కాపాడుకోవాలంటే మనం సీడ్ మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. సీడ్ ఒక యాక్చువల్లీ మనం చాలా పర్ఫెక్ట్గా మంచి యాక్చువల్లీ మనం వనామీ, ఆడ్లైన్, సయాకు అని ఉన్నాయి కదా, అది తెచ్చుకుని ఇప్పుడు మనం ఎంత కావాలంటే ఎకరానికి వచ్చి 1,00,000 నుంచి స్టార్టింగ్ అండి. అంటే కొంచెం బాగా రైతు కొంచెం తక్కువలో మీడియం అలాంటి 50,000 కూడా వేస్తున్నారు. మేము 3 లక్షలు వేసాండి ఈసారి మట్టి. ఇప్పుడు తెచ్చేసాము, దానికి వైరస్లు అవి వస్తాయి కదా, ప్రధానంగా వైరస్లే కదా. ఇప్పుడు దాన్ని మనం బాగా పెంచాలంటే వైరస్లు దాని నుంచి కాపాడాలా? ఇప్పుడు వైరస్ల నుంచి కాపాడాలంటే ఏం చేయాలి ప్రధానంగా? వైరస్ అంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక మెడిసిన్ ఇస్తున్నారండి. ఒక అన్ని మేము అన్నీ వాడేసాము. ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రోబయోటిక్ వచ్చిందండి. అది హాల్మార్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు కూడా మనల్ని అడిగారు, మా టెక్నీషియన్ గారు అడిగారండి. అడిగి మీరు వాడగలుగుతానంటే అది శాంపుల్స్ ఇచ్చారండి. ఒక 5 ఎకరాలు తెచ్చి వాడేవండి. అది చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఈసారి ఈ 3 లక్షలు సీడ్ వేసిన చాలా క్వాలిటీగా ఉంది. ఫస్ట్ వేసిన కానీ ఇప్పుడు 95 రోజులు 100 రోజుల మధ్యలో ఉన్నాయి ట్యాంక్ అన్నీ. ఈ 5 ఎకరాలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది వాడిందంతా కూడా. ఇప్పుడు మీరు హాల్మార్క్ ప్రోబయోటిక్ అన్నారు కదా, ఆ ప్రోబయోటిక్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి? ప్రోబయోటిక్ వచ్చి కేజీ బయట ఇచ్చారండి శాంపుల్. ఫస్ట్ ఎకరానికి కేజీ అండి. ఆ ఎకరానికి కేజీ వచ్చి 100 లీటర్ వాటర్ పోయారండి దాంట్లో. ఆ కేజీ దాంట్లో 5 కేజీలు బెల్లం వేయాలండి. ఒక టిన్లో అలా చేయాలండి. ఆ టిన్లో చేసి ఆ 100 లీటర్ల వాటర్ వేసుకుని 24 గంటల తర్వాత ఒక 50 లీటర్లు కొట్టేయాలండి. మళ్ళీ 4 కేజీలు, 3 కేజీలు, 5 కేజీలు మన ఇష్టం, 5 కేజీలు వేసుకోవచ్చు. దాన్ని వాటర్ వేసుకుని మళ్ళీ ప్రతిరోజు అలాగా 9-10 మధ్యలో ప్రతిరోజు మనం కొట్టుకోవాలి, మళ్ళీ వాటర్ వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలండి. అదొక చాలా బాగా సెట్ అయింది ఈ మెడిసిన్ అండి. ఇప్పుడు ఆ మెడిసిన్ వాడిన తర్వాత వైరస్లు ఏమి రావన్నా? వైరస్లు అంటే మరి త్వరగా అంటే వైట్ కట్ వచ్చి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం అండి. రన్నింగ్ మోర్టాలిటీ విపరీతంగా వచ్చేది. ఇది మరి చాలా ఎకరానికి 3 లక్షలు వేసిన చాలా బాగా సెట్ అయింది. అది చాలా సెట్ అయింది మనకి. ఈసారి ఈ హాల్మార్క్ మెడిసిన్ వాడిన తర్వాత మేము 14 టన్నుల సరుకు కూడా లాగామండి. 3 సార్లు మిడిల్ లాగాము సార్. బాగా ఇప్పుడు 45, 48, 50 మధ్యలో ఉన్నాయండి.
ఇప్పుడు అది వాడారు కదా మీరు ప్రోబయోటిక్ హాల్ మార్క్ వాళ్ళది, దాని తర్వాత టెస్ట్లు ఏమైనా చేపిస్తారా మామూలుగా? అంటే వాటికి ఏముంది, ఏ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలా టెస్ట్లు ఏమైనా చేపిస్తారా? అంటే మా టెక్నీషియన్ గారు ఫస్ట్ లో వారం రోజులకి చేయమన్నారండి. వారానికి మేము టెస్ట్లు చేయించామండి. అన్ని కూడా కరెక్ట్గా పిహెచ్లు కానీ అన్ని పర్ఫెక్ట్గా వచ్చింది సార్. గ్రోవిల్ ల్యాబ్లో చేయించామండి. పిహెచ్లు పర్ఫెక్ట్గా వచ్చింది, లోడ్స్ కూడా జీరోలు వచ్చినాయండి. తర్వాత 10 రోజులు చేయించారండి. 10 రోజులు చేయించిన 12 రోజులు చేయించిన అన్ని సార్ జీరోలు వచ్చినాయండి. చాలా క్లాస్గా ఉందండి మెడిసిన్. ఇప్పుడు దానికి ఫుడ్, ఆ గ్రోత్ సమస్యలు అవన్నీ వచ్చినప్పుడు ఎట్ట చేయాలన్న దానికి? గ్రోత్కి ఏమో హాల్మార్క్ కంపెనీ రైజర్ అని ఇచ్చారండి. సాయంత్రం 4 గంటలకి కేజీకి 10 గ్రాముల రైజర్ పెట్టమన్నారండి. అలాగే ఎర్రలీట్ అని ఒక మందు పెట్టారండి పొద్దున్నే ఉదయం 7 గంటలకి. ఆ ఎర్రలీట్ వైరస్ అన్నిటికి పక్క ట్యాంకులకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా 25 రోజులు 30 రోజులు మన ట్యాంకుల ముందుకు వెళ్తాయని చెప్పారు మా టెక్నీషియన్ గారు. అంటే కట్లే గారు అని భీమవరం నుంచి వస్తున్నారండి. 80 కిలోమీటర్ల నుంచి మనకన్నా ముందుగా గంట సేపు ముందుగా ఉండి ఇక్కడ ఆయన చాలా బాగా మనం ముందు నడిపించారండి. మనం ఎంత చేసినా ఆయన చాలా కోపం చేశారు. అన్న ఇప్పుడు రొయ్యల మేత ఓకే, అది ఎట్ట తీసుకుంటాయి, ఏం చేస్తాయి, అది ఎలాగా? కొన్నిసార్లు ఏమో తీసుకుంటాయి అంటారు, కొన్నిసార్లు ఆపేస్తాయి అంటారు, దాని గురించి చెప్పండి అన్న. అంటే ఓ 10 రోజులు 20 రోజులు నెల రోజులు అది బాగానే తీసుకుంటాయండి. తీసుకున్న తర్వాత ఒకసారిగా డౌన్ అయిపోతుంది. అంటే ఒక ట్యాంక్ వచ్చి 4-5 కేజీలు 2 కేజీలు తగ్గిపోతే వస్తుంది. తగ్గిపోయిన తర్వాత మనం మళ్ళీ దాన్ని ఇంత 25 కేజీల మేరకు వెళ్తుంది అనుకోండి, ఏ 15కు 16కు 17కు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం దానికి అవగాహన తీసుకుని మా టెక్నీషియన్ గారు కలుసుకుని ఆయన ఏం పెట్టమంటే అవి పెట్టాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం పెట్టేట్లో కేరెట్ బాగా పనిచేస్తుంది. హాల్మార్క్ కంపెనీ ఇది కేరెట్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏందన్నా కేరెట్ ఒకసారి ఉందా మన దగ్గర? ఉన్నాయండి, కేరెట్ అంటే ఇదండి. ఇది దీన్ని ఎట్ట వాడాలన్నా? ఇప్పుడు ఇది వచ్చండి సాయంత్రం పూట 4 గంటల మేత పెట్టేస్తాను ఫస్ట్ టైం. సాయంత్రం ఉదయం తర్వాత 7 గంటల మేతలు కొట్టేస్తున్నారండి. ఇది పెట్టిన 3 రోజులకి ఇప్పుడు 150 కేజీలు 160 కేజీలు వెళ్తుంది అనుకోండి, 3 రోజులు 250 కేజీలు వెళ్తుందండి. పర్ఫెక్ట్గా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే ఇప్పుడు మనం ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మనకి ఎలా పనిచేస్తుందని మన అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని దేంట్లో ఏమైనా కలిపి వేయాలా, లేకపోతే ఎలాగ దీన్ని డైరెక్ట్ గానే వేయాలా, ఎలాగా? ఇది జెల్ ఉందండి, లిప్టల్ జెల్ అని ఇస్తున్నారండి. అది కూడా ఇదండి, ఇదా? ఈ జెల్ ఇలాగా మన లిప్టల్ 10 ml కానీ 20 ml కానీ మన ఇష్టం, జెల్ ఎంతైనా పోసుకోవచ్చండి. పోసుకుని దాన్ని కేజీకి ఇలాగ అది 10 గ్రాములు వేసుకుని, ఇది ఒక 20 గ్రాములు అలా వేసుకుని మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, కొంచెం పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు. ఫీడింగ్ చేసేటప్పుడు జస్ట్ ఇలాగా 24 గంటల తర్వాత ఇంకా ఫుల్ రన్నింగ్ లో ఉంటుంది. ఇది మట్టి ఫుల్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. కేరెట్ అన్నది మనం వాడితే తెలిసింది ఏ రైతుకైనా సరే, అవగాహనతో ఉండగానే దీన్ని వాడని చాలా బాగా పనిచేస్తుంది. 3 రోజుల్లో బాగా విపరీతంగా పనిచేస్తుంది. ఇంకేమేమి ప్రోడక్ట్స్ వాడతారన్నా మీరు? ఉన్నాయండి, ఇది వెరాలిట్ అండి. ఇది బాగా పనిచేస్తుందండి. పొద్దున్నే 7 గంటల మేతలు పెట్టాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ట్యాంకులు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకు పక్కన కల్చర్ పోకపోయినా ఒక 25 నుంచి 30 రోజులు ముందుకెళ్ళి అవగాహన లోపల సేఫ్ జోన్లోకి వచ్చేస్తాను. ఇది బాగా పనిచేస్తుందండి. పిల్లేసిన 3 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో మనం పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్. ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అన్న దీని తర్వాత ఇది రైజర్ అండి. కేజీ 10 గ్రాములు అలా పెట్టుకోవాలి. సాయంత్రం 4 గంటల మేతలో ప్రతి దానికి జెల్ యాక్టివ్, ఈ జెల్ లిప్టల్ జెల్ కన్ఫర్మ్ ప్రతి దానికి వేయాలండి. అంటే ఏ మెడిసిన్ పెట్టినా ఏ ప్రోడక్ట్ పెట్టినా దాంట్లో కన్ఫర్మ్గా జెల్ వాడాలి. ఇది రైజర్ అండి, గ్రోత్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు అన్ని హాల్మార్క్ అంటే కొంచెం మన ఇది బాగుందని మేము దీనికి బేస్ అయిపోయామండి. ప్రతి ఒక్కటి కూడా అదే పడుతుందండి. ఇంకేమున్నాయన్నా ఇవేంటివి? ఇది వచ్చి ప్రోబయోటిక్ అంటండి. ఇది కొంచెం ప్రోబయోటిక్ అని మేతలో కలిపి పెడితే రొయ్య కొంచెం బలంగా ఉంటుందని అన్నారు మా టెక్నీషియన్ గారు. అది పనిచేస్తుంది. ఇప్పుడు దేనికి పనికి వస్తుంది ఈ ప్రోబయోటిక్ అనేది? ఇది రొయ్య మనకు కొంచెం బలానికి కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది అని చెప్పి మా టెక్నీషియన్ గారు ఇచ్చారండి. అది ఆయన ఇంకా ఏది ఇచ్చినా సరే ఆ టెక్నిక్ ఫాలో అవుతాం మేము సార్. ఈ నైట్ టైంలో ఎప్పుడైనా డిఓకి అష్టనాల ముందు, అలాగే మనకి పౌర్ణమి అమావాస్యకి అష్టనాలకి ఉంటాయి కదా, అది 3 రోజులు కంటిన్యూస్గా మా డిఓ బిళ్ళలో ఎకరానికి 1/2 కేజీ కొట్టే లెక్కపరంగా ఆ కేజీ ఇచ్చుకున్నా 30 కేజీ ఇచ్చుకున్నా మనకి ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది మేము ఇదంతా ప్రోడక్ట్ అంతా బయట మార్చుకోవడం ఇదే పడుతున్నాం అన్న. ఇప్పుడు చూసిన ప్రోడక్ట్లు అన్ని హాల్ మార్కే ఉన్నాయి. ఇప్పుడు అసలు మీరు హాల్ మార్కే వాడడానికి గల కారణం ఏంటి? ఇది 25 సంవత్సరాల ప్రోడక్ట్ అండి. ఇది బాగా పనిచేయమని కొంచెం చాలా పెన్షన్ వాడాం, కానీ దీనికి ఇంకా నిఖరం అయిపోయామండి. ప్రతిదీ ఇంక ఇదే వాడాలని కన్ఫర్మ్ చేసుకున్నాం సార్ హాల్ మార్క్ మీద.
ఇప్పుడు మా వ్యూవర్స్ కి చెప్పాలంటే మీరు మ్మ్. హాల్ మార్క్ గురించి ఏమని చెప్తారు? సరే, ఎక్సలెంట్ అండి. చాలా ఈ మెడిసిన్ అంతా కూడా చాలా పనిచేసినట్టుగా మాకు తెలుస్తుందండి. మెడిసిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రైతు కూడా దీన్ని కల్చర్ ముందుకు తీయాలి. ఇలా చేసుకుంటే మన టెక్నిషియన్గా ఫాలో అవ్వాలి. మనం కూడా ఆయన చెప్పినట్టుగా చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఈ వీడియో ఆదర్శం అన్న. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏం ప్రోడక్ట్లు వాడాలి, ఏం మందులు వాడాలి అని వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకని వాళ్ళకి ఫైనల్గా మీరు ఒక మాట చెప్పేస్తే వాళ్ళు మీ ద్వారా, మీరు అంటే 26 ఎకరాలు చేస్తున్నారు కాబట్టి, పెద్ద రైతు కాబట్టి, మీ ద్వారా వాళ్ళకి ఒక సందేశం లాంటిది ఇవ్వండి అన్న. బాగా అదే కాదండి, ఇప్పుడు ఒక రైతు ఒక ప్రోడక్ట్ వాడతారండి. ఒక రైతు చెప్పింది ఒక రైతు ఎండు. నేను అన్ని ప్రోడక్ట్లు వాడేసిన తర్వాత నేను ఈ హాల్ మార్క్ అనేది నాకు కొంచెం బాగా నిలబడింది అనే ఐడియా వస్తుంది. దాంతోపాటు మన ప్రోబయోటిక్ కూడా శాంపుల్స్ ఇచ్చినవి కూడా చాలా హైలైట్ గా ఉంది. అంటే ఎకరానికి 3 లక్షలు వేసి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇది రన్నింగ్ మోల్టాలిటీ కానీ, వైట్ గట్లు కానీ, డివోలు అలాంటివి కానీ అసలు ఏం లేకుండా చాలా ప్రశాంతంగా కల్చర్ సాగిందండి ఈసారి. అది కొంచెం బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఇలా దీన్ని ఏదైనా మడుచుకుందాం, ఇది కన్ఫర్మ్ చేసుకున్నాం సార్ ఫైనల్గా. సో చూసారు కదా, ఈ హాల్మార్క్ ప్రోడక్ట్స్ వాడి ప్రతి ఒక్కరు ఎవరైతే కల్టివేట్ చేయాలనుకున్నారో, లేకపోతే ఇంకేమైనా గుంటలు వేసి ఎవరైనా లాసుల్లో ఉన్నా ఈ హాల్మార్క్ ప్రోడక్ట్ వాడండి, నీట్గా వచ్చేస్తుంది. సార్ చెప్పినట్టు మొత్తం లాసులు లేకుండా వ్యాపారం చేసుకోండి.